గొల్ల పడి అక్క గొల్లు అన్నా. అయ్యప్పటి నుంచి 6 తోటుకోళ్ళు వచ్చారు. బాబాగారు వచ్చి అమ్మ మంగరాలు మా బుద్ధులు మధ్య గారిని బుద్ధులు బోధించి వెనకాల పంపుతాం. అలాగని కొంచెం ముత్యాలు తెచ్చి పల్లకిలోకి వస్తారట మంగాదేవి. మంగాదేవి పల్లకిలో కొలుము తీరి నాయన ఓరి అత్త సెలవానంది మామ సెలవంది బాబు ఇరుగు సెలవాలంది పొరుగు సెలవాలందో అత్తగారు సెలవు అందుకున్నారు, మా అమ్మగారు సెలవు అందుకున్నారు, ఇరుగు పొరుగు సెలవు అందుకున్నారు. బాబు నీ సెలవు కాలేదు గజ్జలు ఎక్కడరమన్నా. అలాగని మంగాదేవి పల్లెక్కలు ఇంభో అంటా పల్లెక్కలు మోస్తా ఉన్నారు. ఎప్పుడైతే పల్లకిలు మోస్తున్నారో భగవంతుడు చూస్తాడండి. అరే మంగాదేవి కళ్యాణం అయ్యి 3 రోజులు అయ్యిందా, రాకుండా మంగాదేవి వెళ్ళిపోద్దా. అలాగని భగవంతుడు చూసి ఇష్టమైన ముస్తాబు ఇంచెనకలయ్యాడట. ఇంచెనకలయ్యి పల్లకిని ఎంబడించాడు, పల్లకిని వెనకాల ఎంబడించాడు. అప్పుడు మంగాదేవి ధ్యానం అంతా పుట్టింటికి గాని ధ్యానం అంతా దేవుడి మీద ఉండిపోయింది. అప్పుడు నాయన ఎప్పుడైతే దేవుడి మీద ఉండిపోయిందో అప్పుడు వేడి వేల పింగళ రాజుతో మంగాదేవి అంటుందంటే, ఒరే తమ్ముడు రాజు మీ బావా ఇదిగో మీ బావా ఒరి ఎండా మొక్క వెరుగుడు రాయర్రి బావా మంగాదేవి కళ్యాణం అయ్యి 3 రోజులు అవుతుందా, 3 రోజులు కాకుండా ముక్కలు చేసుకొస్తుందా, తుప్పలో ఉండ తులపాసముండా అంటారని మంగాదేవి ఈడి వాడు అంటారని మంగాదేవి శరత్తున మహానుభావుడు కొలుముదీరా ఇల్లేటి పలకిలే ఆలమూరు పట్టణాలు చేరుకునేట. ఎప్పుడైతే ఆలమూరు పట్టణాలు చేరుకున్నాయో మీ అత్తగారు నిషిదేవి మీ మామయ్య మహానుభావుడు ఆలమంతారుడు కూడా అలా ఉన్నారట. ముస్తాబు మహానుభావుడు ఆలమూరు పట్టణం ఇరిగల పురిగల మంత్రం పాడైపోయాడు. ఇప్పుడు ఏమండి మీ పేరు రామకృష్ణ గారా, మీ పేరు ఏం పేరండి? రమేష్ గారు. రమేష్ గారు అమ్మాయిని ఎవరికో చేస్తారు, రమేష్ గారు అమ్మాయిని ఎవరికో చేస్తారు. వాళ్ళ అల్లుడు కట్నం తక్కువయ్యో ఎక్కువయ్యో పోని కోపించి 6ంటికి వెళ్తాం మానేసి ఇంటే ఆ మా అంగారికి ఎలా ఉంటది, కోపం వస్తుంది కదా. అలాగే ఆలమదారికి కోపం వచ్చమ్మా జోడ పోలీసు వాళ్ళని ఆర్డర్ ఇస్తాడు. రేపు పోలీసు వాళ్ళు నా ఎల్లుడైన వెంకటరావున నా ఊరు వచ్చి నా ఇంటికి రాకుండా ఇదికెళ్ళా పొరికెళ్ళా ఎక్కడ దొరికితే అక్కడ రమేష్ గారు అని నువ్వు ఏడు మీద వేలేసి కోల మీద కోలేసి ఇరిచి కట్టేసి కచ్చిరి చెప్పండి తీసుకురాపోతే మీరు జీతాలు పోతాయి, ఒకళ్ళు పోతాయి, వాదాలు పోతాయి, ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ మహానుభావులు జోడా పోలీసు వాళ్ళు కూడా 100 రూపాయలు అడగడుంటే 2000 అడగడు చేస్తారు. ఈ కరోనా టైంలో తినేసారు బాబా పోలీసు వాళ్ళు డబ్బు తినేసారు. ఇదిగో ఈ జోడా పోలీసు వాళ్ళు కూడా మోకాళ్ళకు పూటేసుకున్నారు, కొల్లాకర చేతలు పట్టారు. ఆయన కొచ్చిన మీద పరుగులు ఎడతారు, వాళ్ళకొచ్చిన మీద పరుగులు ఎడతా టక్కుమంట పరుగులు ఎడతారు. స్వాములు వారు పళ్ళ మీదకి వెళ్తుంటే మెరకెదికి వెళ్తున్నారు, మెరకెదికి వెళ్తుంటే రోడ్లు ఉంటే 5 రోడ్లు అయిపోతుంది. ఈయన భగవంతుడు భక్తితో బంధించాలి. అలాగని మోకాలు లోతు నీళ్లు కొలువులోకి వెళ్ళమ్మా వాళ్ళు చేతులు అంటావారంట. అయ్యా దొరకావా దొరకావా ఓ పిల్లి కొడుక రోజు నువ్వు దొరక
భగవంతుడు ఇప్పుడు కూడా భక్తులు కలుగుంటాడు. వీళ్ళందరికీ మైంగాలు అయిపోయాడు. దొరికితే ఆలెత్తాం, పోలీసు వాళ్ళు ప్యాకెట్ ఆడిపో దొరికారంటే ఆలెట్టమే. కోడి పుంజు ఆడిపోడు దొరికాడంటే ఆలెట్టమే. దొరికితే ఆలెత్తాం, దొరకపోతే ఏలెత్తాం. వాళ్ళ మీద పాలేసి ఇరిసి కట్టేసి పోలీసు వాళ్ళు కచ్చిరిస్తావుడికి మోసుకొస్తున్నారు. పిల్లి ఎరకల్లో యాలింగి సంతకరా, యాలింగి సంతకలో పందిని మోసినట్టు యాలింగి సంతక పందిని మోసినట్టు ఇనిసి కట్టి స్వాముల వారిని మోసుకొస్తున్నాడు. నీ కట్టిన కట్టలను కూడా బంగారు షేకులైపోయి ఎండి షేకులయ్యి ఉయ్యాల జంబాల ఊగుతా వస్తున్నాడు స్వాములు. నేను బతికి దొరికాను, కాలేజ్ కట్టి ఇసుకట్టేస్తారా. అలాగని వారు 12 చేతులు బొంగుడియాలు వేసుకున్నాడు. 12 చేతులు బొంగటయ్యాలు మూసుకుని భగవంతుడు ఉయ్యాల జంబాల ఊగుతా వస్తా. మీ అత్తవారింటికి తీసుకొచ్చారు. నీ అత్తగారిని విషిదేవి, మీ మామగారిన ఆలమాదారు కిర్రమని ఏం పౌడర్ వేసారు. బాగా చాలా కదా ఎప్పుడైతే ఆడుతున్నారు మీ అత్తగారిని విసిరేపు పైకి లేచి అంటావదంట, ఏమండి నాకు ఎట్టమని ఎందుకు తీసుకొచ్చారు, అక్కలే వల్లుండో రన్నా కట్టారా. ఉంటే రమేష్ గారి ఇంటికాడ ఉంటామేంటి, లేకపోతే రామకృష్ణ గారి ఇంటికాడ ఉంటామేంటి, ఇష్టం లేదు వాళ్ళ ఇంటికాడ ఉంటామేంటి, ఇష్టం లేదంటారా. వెళ్ళిపో చూసుకో చూసుకో అదేరా కుక్కలు ఉన్నాయి. అలాగని వీళ్ళ నెల మీద కవరేజ్ గెంటేసిన కానీ వీళ్ళ ఆరగించే. అలాగే ముచ్చటగా 3 రోజులు మకాం వేస్తాడు. 4వ రోజున నాగవల్లి ఇడిసారు, 5వ రోజున కంకణాలు ఇప్పారు, 6వ రోజున మంగాదేవికి స్వాములు వారికి శాసపాలు వేస్తారు. శాసపాలు వేసిన తర్వాత అర్ధరేత్రిగా మంగాదేవిని లేపితే కూడా వస్తారు, లేకపోతే గొళ్ళు మన గోడ పెడతారు. అలాగని నిద్రలో శమన కాయించాడు, శమనంలో మగత కాయించాడు, మగతలో నిద్రలో మంగాదేవితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు మంగా వెళ్ళిపోతున్నాను. అయ్యో ఏడి కొండల్లోకి వస్తావని నువ్వు నీకు అత్తండి పుట్టింటి కాడ పక్కలోంచి స్వాములు వారు మాయమైపోయాడు. ఇప్పుడైతే మాయమైపోడు చల్లగా గాడేసి బళ్ళుని తెల్లారి పొందడండి. తెల్లారి పొందిన మంగాదేవి పైకి లేచి గొళ్ళు ఇప్పుడు దాకా నాతో
నాతో మాట్లాడి ఎక్కడికి వెళ్ళలేదు ఎందుకు లేదు రాధా ప్రణేశ కొడుకాని మెలువైన రాజుని కట్టా కాసులను కలగా సుందరి భవన తల్లి గారు విష్ణుదేవి గారు వచ్చారు. అమ్మ మంగరాజు నీ భర్త ఎండకరం ఎక్కడికి వెళ్ళేది రాజోలు మొత్తం దగ్గరికి పువ్వులకి నల్లగాలికి అన్నదే నల్లగాలికి సైడ్ లేడట. అమ్మా ఆనాడు మహాతల్లి కన్నా తల్లి కాబట్టి కాగిపోవాలి కాబట్టి ఒళ్ళో చేర్చుకున్నాడు. ఈనాడు వారు అయితే ఏమంటారు ప్యాంటోడు పోయాడంటే రేపు నిక్కరోడు పోయాడంటే లీగి పంచోడు వస్తాడు. ఆడే మొగుడేంటి ఆడే మొగుడా డబ్బుంటే ఆడే మొగుడేంటి ప్యాంటోడు పోతే నిక్కరోడు పోతే ఆడే మొగుడేంటి అంటారమ్మ. ఈనాడు వారు అయితే ఆనాడు వాడు కన్నా తల్లి కాబట్టి కాగిపోవాలి కాబట్టి అలా నేర్చుకుని ఇక్కడిగా మహానుభావుడు రోజులు ఉన్నాడు కదా. తర్వాత తెలుగా కాలేజీ బళ్ళు తెల్లారిపోతే కన్నా తల్లి వారి పేరు దేవి సూర్య నమస్కారం తల్లిగా దోషంలో 7 మళ్ళీ పూలు ఇంకా పెరిగిపోయాయి. ఆనాడు కన్నా తల్లి కాబట్టి సీను కడుపు చూసుకున్నా. ఈనాడు చేసుకున్న భార్య రాత్రి రాజు సమరం ఎంత వచ్చింది అని మన కొడుకుంటూ పక్కన పైసా రాజులే లేవా గురుగారు 1500 ఇచ్చాడా 500 తాగేసావా ఎన్ని రూపాయలు పట్టుకొచ్చావు బ్యాలెన్స్ 500 రూపాయలు బ్యాలెన్స్ చెల్ల ఇచ్చావా నెట్ బ్యాలెన్స్ వాట్సాప్ ఫోన్లు అయ్యమ్మ ఫోన్ చేయడానికి అంటారు. అన్నా తల్లి కాబట్టి కడుపు చూసుకుని అంటాం. ఏమంటుందా బాబు వెంకటరమణ ఇదిగో మనకి గుర్రాలే ఉన్నాయిరా ఎనిగిలు ఉన్నాయి లోకాలు నడకన వచ్చే కారణం ఏంటయ్యా బాబు కుమార అది కాకుండా 14 పవనాలు బొద్ద సునియత్త 14 పవనాలు బొద్ద సుసుమియత్త బొద్ద సుసుమియత్త భూమెట్ట లేదా శ్రీనివాస వెంకటరమణ నువ్వు సింత పొల్లారాగా చిక్కిపోయేవరా పొల్లారాగా ఎండిపోయేవరా సందనుకున్నాడు భగవంతుడు. ఆలమూరు వాడి మీద నిందలేస్తున్నాడు. ఇదే సమయంలో నిందలేస్తే అప్పుడు ఏం చెప్పిన మా అమ్మగారి నీలాగా ఉంది. అలాగని ఆలమూరు మీద నిందలేస్తున్నాడు. ఏమంటున్నాడు అమ్మా మా అత్తగారు మీ ఏపరాలు ఏం చేస్తుందో తెలుసా నేను అత్తవారింటికి అల్లుడని వెళ్తే అమ్మా 3 గదిలోని 6 మూడు ఎత్తరేసి అనిశీర్షి పెట్టింది 6 మెతుకులు 3 మెతుకులు పెట్టింది. అమ్మా అమ్మ ఉడకన పప్పు కటైనా పప్పు అయ్యో కటైనా పప్పు ఆ కంది పప్పు పెట్టిందే మా ఎత్త గారు వేసున్నాము కప్పు కొట్టిందా సున్నం కొట్టు. అమ్మా రాత్రి ఈ రాజుల్లోని రామకృష్ణ గారు అమ్మోయ్ స్వరానికి కాసేరే మా ఎత్త గారు సారే మా వృజల్లో నీరు కాసేరు
నీరు అందులో కరియాపాకు ఆకులేదు. అమ్మాయి నీకు ఏమన్నా కోరుకుంటే కోరుకో, కోడు కానీ మేక కానీ నీకు కూసబట్టి కూసేస్తాను, అంతేగాని ముందు కడుకోవాలనుకో నేను ఏం చేయను. రమేష్ గారు మొన్న ఇలాగే అమలాపురం ఖర్చు చేస్తాం, మంచి రసగంధం చేస్తాం, మీకులా ఆరగంటున్నారు తిరుపతి కథ అనమాట. అయితే ముందు ఎంచుకున్న ఆవిడ కింద కూర్చుంది, ఆవిడ పైన ఏమో అటువంటి ముసలావిడ కూర్చోంది. ఆవిడ పళ్ళు పెద్ద అయితే కూర్చున్న ఆవిడ పైన కూర్చున్నాడు, కుడి పళ్ళు పడుతుంది. పడతా ఏం చేసింది, ముందు కడుకోగానే ఈ రెండు పళ్ళు కూడా గుండ్లు దిగుతుంది, రాత్రి రాత్రులేదు కింద కూర్చున్నా గోల్డ్ మీద గోల్డ్ మీద ఏం చెప్తున్నాయి గోళ్ళు అవి బాగుందని కాకపోతే బాధ మీకు ఏం చూసుకోండి. ఎంత బాధ చూడండి, ఇంకా పాడలేదు కదా, ఇంకా అందరూ కొట్టుకున్నారు బాబు, ఇంకా చూసుకోండి చేయరు కూడా ఏమన్నారండి. ఆవిడేమో పళ్ళు పెద్ద గోల్డ్ పెద్ద. మీకు అందరికీ నిద్ర ఏం చేస్తారండి అమ్మా, ఇప్పుడు నీళ్ళు పోలు తీసుకో, కోటి కింద కోటి దోపెట్టు, నువ్వు అలా చూస్తూ ఉంటావు, కథలకు వెళ్ళిపోతావు, నిద్ర ఒక ముఖాలు గంట చూస్తావు ఆయన చక్కగా. 7,000 మహానుభావుడు ఎక్కడ బాబు అంటున్నాడు, మా ఎత్తగారు మీ ఎపరాలు అమ్మగారని వేసిందే మా ఎత్తగారు గారి గారు అమ్మ గాది కనకప్ప పూరానికి వేసిందే మా ఎత్తగారు పూరు పోరోయమ్మ బుడ్డు సుమృతి ఏమాముండిందో గాని అమ్మా ఈసు నూనె వేసింది, అన్న బూరేసింది, అమ్మాయి పక్క ఉడికింది, పక్కడలేదు, తింటే అంతా పిండి పిండి అంతా పిండి పిండి గజలాట కారిపోయింది. అటువంటి ముసలావిడ వచ్చి స్వామి వారి ఇంటికి దొరకదని, స్వామి వారి ఇంటికి దొరకదని, అమ్మా నేను ఇంటికాడ చూపుని పచ్చి సొమ్ములతోని పాలు కడుక్కుని మా ఎత్తగారికి వెళ్ళిన తర్వాత గరగీడి ముక్కలతోని మట్టు జారిపోయింది. బాబు బాబు గరగడి మొక్కలతో ఇరుడు ఏ ఊరండి రాజోలు అమ్మా మా ఎత్తగారు మీ ఎపరాలు ఇదిగో పనిషి ఇరిగిపోతుంది, మీ కోళ్ళ కుట్టమంటే పట్టణానికి వచ్చింది. అమ్మా మా ఎత్తగారు మీ ఎపరాలు ఏం చేసింది తెలుసా, ఒక శంగు సేటను బట్టి సేట పూకిల్ని ఇల్లు ఇల్లా పొరుగుల్లా కెల్లా తోడు బియ్యం ఇయ్యమ్మ రూపాయి వస్తానంటే ఎవరన్నా ఇస్తారా, ఇస్తానమ్మా మళ్ళీ కొంతమంది ఎవరన్నా ఇస్తారా, ఎవరు కాదా, ఎవరన్నా ఇస్తారా, ఎవరు కదా, లేకపోతే నిద్రేస్తున్నాడు. అప్పుడు మహాతల్లి కన్నా తల్లి పేరుంది అంటుంది, కుమారా వారికి డబ్బుంటే వస్తాదా, ధనముంటే వస్తాదా, వారికి డబ్బుంటే మనకు వస్తాదా, మనకు వస్తా వారి మంగేర కారణము మాధవా మనకు భగవంతుడు ఆలోచించాడు. ఏమనుకున్నాడంటే నేను ఇక్కడే కానుంటే ఆవిడ మేనగోళ తెచ్చి నా మెల్లో బుద్ధి కరకని కట్టేస్తాను, నేను ఇక్కడ ఉండకూడదు. అలాగని భగవంతుడు ఆలోచించాడు. భగవంతుడు ఆలోచించి తల్లి గారి పేరు చేత అంటున్నాడు, అమ్మా నాకు దాహం వేస్తుంది అన్నాడు. తల్లి గారు లోపలికి వెళ్ళింది, అంతరికి ఒకటే బండి చక్రం నిండేసాడు. తల్లి గారు లోపలికి వెళ్ళొచ్చి భగవంతుడు మాయమైపోయి అడ్డాపడితే పుంతం తాగలిగు, శరకాలు అడ్డాపడితే శరకం తాగలిగు, పడుతుంటే మొత్తంతా ఎరిగైపోతుంది, శరకట్ట పడుతుంటే ఎక్కడికి వెళ్ళాడు, ఆవుడు భోజరా దగ్గరికి వెళ్ళాడు.
అన్నయ్య నేను చేసి కడనేయాలి దేవుణ్ణి వేయాలి. అలాగనే ఒక టెంక తీసుకున్నాడు, గోయిందని కొట్టాడు. గోయిందని కొట్టి ఈ యొక్క భగవంతుడు నాయన శుక్లాగిరి కొండ చూసెక్కినాడు, యమలాగిరి కొండ ఎవరాచించాడు, మోకాల పర్వతము మోసెక్కినాడు, పాదరత్నకుండా పాదం పెట్టాడు, 6 పర్వతాల విమర్శించెక్కిరట. 6 పర్వతాల కూడమ్మా 7 కొండల వాడు అలా పాదం పెడతంటే చెరులోని తామరాకు మీద బొళ్ళు తొంగ ఆలితే ఎట్టి మాదిరిగా అట్టట్లాడిపోతాదో అట్టట్లాడిపోతా ఉందంట. కామన్ వాడు దివ్య దృష్టిగా చూస్తాడు. అదే నేను వచ్చానా, ఏమి చెయ్యాలి, అమర్లేదు. అలాగని భగవంతుడు దివ్య దృష్టిగా చూస్తాడు. ప్రమదము ఎటువంటి దండేని అది శక్తాతే కడకందో కరకారాల పర్వతాన్ని పాదం పెట్టినట్టు స్వాములు వారు ఎప్పుడైతే పాదం పెట్టాడు వాళ్ళు కింద కొండ సరిగ్గా ఆ కొండ పుట్టినప్పుడు పుట్టిందంటే 12 శేషులు పాముని పాముని పడగయింది ఆయన పాముని పడగని గొడిగయింది. ఆ సిరిసమట్లంటే శ్రీనివాసుడు అర్ధరేత్రిగాడ ఆలోచించాడు భగవంతుడు. ఏంటి నేను దేశకాడికి వచ్చాను, 6 అన్నగారులు చేస్తాను, 6 వదిలిగారు వచ్చాను, తల్లి తండ్రులు చేస్తాను. అలాగని ఒక్క దేవుడు లేదు. ఆనాడు అభయం ఇచ్చింది, పదివాడ దుర్గా తల్లి కాకెత్తి నా కట్టకాలం నాడు కలుసుకుంటానన్నారు. అలాగని పదివాడ దుర్గా తల్లి కాకెత్తాను. పదివాడ దుర్గక్క భగవంతుడు ఉంటా ఉన్నాడు. పదివాడ దుర్గా తల్లి చూస్తుంది. 7 కొండలో 7 కొండవాడు చంద్రగంటి బొమ్మలానందంగా మిలుకు ఆడతాడు. ఏంటి నా తమ్ముడైన వెంకటరమణ కాపట వచ్చిందా. అలాగని దుర్గమ్మ చెల్లెలు అంకారమ్మ చెల్లెలు జానమ్మని అలా పక్కన మల్లికార్జున స్వామి దగ్గర కాపలా పెట్టి మీ గొడవ కాదు మీ ఊసు కాదు. అలాగని నా తమ్ముడైన వెంకటరమణ కాపత వచ్చింది. అలాగని బజివాడ కొండ నుంచి 7వ పర్వతం ఒకటే పాద వేసి తమ్ముడైన వెంకటరమణ అంటున్నాడు, ఒరే తమ్ముడు వెంకటరమణ నీకు నిన్న కాకమన్న పెళ్ళయ్యినది, ఇది ఎట్లా ఏమన్నదరా మామ ఏమందో అలాగని తమ్ముడు పడుకున్న పైకి ఒళ్ళో తీర్చుకున్నా. ఎప్పుడైతే ఒళ్ళో తీర్చుకున్నాడు అప్పుడు మహానుభావుడు గోవిందరాజు అంటున్నాడు, 7 కొండవాడు అంటున్నాడు, అక్కయ్య నన్ను ఎవరు కొడతారు, కొట్టేవారంటే తిట్టేవారంటే ఇప్పుడు తెలిసేనంటే పగటాలు అయిపోవాలి. అక్కయ్య ఇక్కడ నాకు గుళ్ళు కొప్పరా కట్ట, నువ్వు డబ్బు తేవాలి, గుళ్ళు కట్టుకోవాలి. అలాగనగానే పదివాడ దుర్గా తల్లి తమ్ముడు చిన్న మధురు గోడ కట్టాలంటే ఇప్పుడు గోడ కట్టి 10,000 లక్ష అవుతుంది, లక్ష అవుతుంది, అటువంటి గోడ కట్టాలి 10 లక్షలు, 10 లక్షలు కావాలి, 10 లక్షలు కావాలి. దాన్ని డబ్బు ఎలా తేను తమ్ముడు, నీ గుళ్ళు ఎలా కట్టని తమ్ముడు అన్నాడు. అంటే భగవంతుడి మీద చిన్న సిరియాల కోరం పడిందంటే బయటపడ తల్లి పడిపోతాయి కళ్ళు మొత్తం కళ్ళలో కార కలిపేసి
వీడికి ఇచ్చింది తాగుతాడు నాయన. అప్పుడు నాయన ఇప్పుడు మహానుభావుడు ఎప్పుడైతే శిలాల కాలం పదివాడ తరగతి తల్లి అప్పుడు స్వాముల వారు అంటున్నారు ఎంతో అంతగానో ఉన్నాడు కొండంత ఆస్తో చూస్తున్నా ఇప్పుడు అంటున్నావా? అలాగని భగవంతుడు ఎలా కూడా అంటే వేసేడు తన యూడెక్కన్నా ఎర్రగా పండేటి కొర్రనిలాగా తలయాల వేసాడు భగవంతుడు. దుర్గా తల్లి చూస్తుంది తమ్ముడు ఇది చిన్న శిలాకాలం అన్నంటే అంత కోపం పడుతున్నావా? గుళ్ళు గొప్పలు కడతా లేకపోతే నా గుళ్ళు అడిగిన దర్శనబాబులు దండ కనిపిసుకుంటా. అలాగని ఆయన భగవంతుడు మాట ఇచ్చి తమ్ముడు ఏడుకొండల వాడి దగ్గర నుంచి ఆయన బాబుల సుక్కల్లో తిరిగిపోయిందండో చిన్నపాటసేడు పారా చూసి లంబాడు వాళ్ళు కానీ భోజనం వాళ్ళు కానీ భార్య మెల్లో పొత్తు తాగడెట్టుకుని తొండలు కొనుక్కొని మారు తొండలు కొనుక్కుంటా మారు పేరలు కొనుక్కుంటా మంద ఒక మైండ్ ఇస్తారు ఒక మంద దిక్కునేస్తారు. మహాతల్లి చూస్తుంది చుట్టూరు చూసి మహాతల్లి మంద చూడ తల్లి ముమ్మారు దిగింది మంద ఇంగాడే గొప్పు కింద సరుకులు కాయించింది కాళ్ళకి కాళ్ళు కాయించింది. అక్కడ పక్క పల్లంగా ద్వారా కోటప్ప స్వామి అంటే దేవంగిలి దేవుడు. కూర్చుంటే కొండ చందంలో ఎడనుకుంటాడు ఈ కాళ్ళు పడుకుంటాడు. అటువంటి స్వాముల వారి పక్క నుంచి గొర్రెల అమ్మాయిలు మధ్యగట్టుకు వస్తా ఉన్నారు. ఆ అమ్మాయిని చూసి దేవంగిలి దేవుడు కోటప్ప స్వామి అప్పుడు మహానుభావుడు ఏమంటున్నాడు? పెరుగుందా పిల్లల చెల్లెమ్మ పెరుగుందా చెల్లెమ్మ మజ్జిగేస్తావా కళ్ళెత్తావా అచ్చరప చెరప అచ్చరప చెరప కోటప్ప వచ్చానంటున్నా అల్లించి తుల్లించాడు. ఇలా వచ్చి యథా ప్రకారంగా దూడబేరగాడు ఒళ్ళు పడిపోయింది. మరి అన్నయ్య నీకు మజ్జిగ చెప్తున్నాను అందులో కోటప్పన్న దేవుడు అక్కడ ఉన్నాడు మమ్మల్ని అల్లించి తుల్లించి వచ్చే తీసిపోతాను మీ ఒళ్ళో పడిపోయాను మేము వచ్చే ఒళ్ళో పడిపోయాం. అప్పుడు ఈ దూరగారు అనుకుంటున్నారు ఈ అందరికి కారణం కోటస్వామి బాబులు తీయండి వేసేద్దాం అంటున్నారు. ఎప్పుడు వేసేద్దాం అంటున్నారు ఈ మహానుభావుడు కోటప్ప చూస్తాడు. అరే కోటస్వామి కన్నున్న బేరగాలి కాలికమయ్యి మీ దాంట్లోకి అన్నడికి కారణం నేను కాదు ఏడుకొండల వాడు అక్క పది పడతా మీ ఇంట్లో మీద ముడుపులు కడితే సుఖాలు సుఖం ఉంటాయి. అలాగని కన్నున్న బేరగాడికి ఇప్పుడైతే సుఖం అయ్యాడు సలగా కాలేసి తెల్లారిపోతున్నా ఇంట్లోకి వెళ్ళి కాలేజ్ స్వామి వారికి దండాలు కడుతున్నారు. ఎలా కడుతున్నారు? ఏడు కొండల పైన వెంకటేశ మా ఆపదలేండు కాసిన జీను పలుకున రావయ్యా నా ఆపదలేండు కాసిన జీను పలుకున రావయ్యా కొండల పైన తల్లు మళ్ళు విడిసేమయ్యా తానా నిండో చేసేమయ్యా విడిసేమయ్యా తానా నిండో చేసేమయ్యా గోపబాలముడు పూలైనా నీకేనైనా కట్టేమయ్యా ఆనాడు దూలబేరగా కట్టారంటే భగవంతుడు ముడుపు ఆనాడు దూలబేరగా కట్టారంటే భగవంతుడు ఏడు ముడుపు ఈయన ఆనాడు కట్టబట్టి ఏడుకొన్నవాడికి ఏదైనా ఆపదొస్తే భగవంతుడు ముగ్గుతున్నాం ముడుపులు కడుతున్నాం. ముడుపులు కట్టిన వాడు చల్లగా కడేసి పళ్ళు తెల్లారిపోతున్నా ఎట్లా ఉన్నాయి ఎక్కడైతే
పెరిగిపోతుంది స్వాముల వారు పెంచుకున్నారు డబ్బు ఎక్కడిపోతా ఉన్నారు పెరిగిపోయి పెరిగిపోతే 10 గాలాట్లు ఉంచుకున్నారు 10 గాట్లు ఉంచుకున్నారు ఈ డబ్బంతా పోయా కన్నంలో బేరగా చూస్తాడు ఒరే ఈ డబ్బంతా అట్టుకెళ్ళి బావికి ఏడో పడతం మీద బావి ఉంగితే నీ అంత పొడుగు 5 రూపాయలు అయితే అంత పొడుగు బట్టి చనిపోయి వస్తాడు బావి మొక్కు తీరిపోతుంది మన బట్టి తీరి కట్టు కన్నంలో బేరగాలి అరే దోమేరగాలంటే కన్నాతరికే కొట్టుకుంటాను దోమేరగాలంటే కన్నాతరికే కొట్టుకుంటాను నమ్మకూడదు ఒకరినన్న తొండాలి సుఖంగా ఉండకూడదు అలాగని మళ్ళీ మోకాళ్ళ కొడుకులోకి వెళ్ళి బాబయ్య వచ్చిన డబ్బులోని 2 ఓటాలు మీకు బాబయ్య అలాగని అనగానే కొనే ముందు తొలకల్లో మరొకసారిలో ముందు తొలకల్లో అధికారుల దూరం ఇచ్చారు ఉప్పు చిక్కాలు పోసి 7వ పథకం దూరేస్తారు 7వ పథకం ఎగదోలేస్తారు అరే వాటికి మొత్తాలు దాని రాసి ఎట్టి మాదిరిగా పడతాదో అతి మాదిరిగా పడిపోయిందంట డబ్బు వచ్చి బాబు గుట్లు పనివారు కావాలి మనసపాడైన గ్రామంలోని నలుసులకు నాణ్యం చెప్తాడు నలుపుడికి అటువంటి పనివారు ఉన్నారు వీళ్ళు మహానుభావుడు మేత్ర సూర్యునికి సొంతంగా ఇచ్చాడంట మేత్ర సూర్యన్న 7వ పథకం గుడిగోపురాలు ఒకటి తయారవ్వాలి చిన్న కాపీలు లెక్కొట్టు పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద కాపీలు లెక్కొట్టు లేకొట్టు అలాగనే అనగానే చక్కగానే 7వ గోవిందరాజు గుడి కడికి అంటా ఉన్నారంటే బాబయ్య మీ తమ్ముడైన వెంకటరామణ 7వ పడతాను 7 గుళ్ళు దేవుడే చెప్తున్నాడు మీరు ప్రయాణిస్తే ప్రకారంగా గుళ్ళు కడతామండి అప్పుడు మహానుభావులు ఏట పంచంగాల కట్ట విప్పి చూస్తాడు కింద పచ్చుకుంటే వ్యక్తి కళ్యాణం పచ్చతారం 1,10,000 సంవత్సరాలు కూడా అలా బగారికి వెళ్ళారు మనకు బంగారు తీసుకొచ్చి రాముడు వారు గుళ్ళు గోపురం కడుతున్నారు చిత్ర గుళ్ళు చిత్తారి గుళ్ళు సిరతంబాలు సాగుడు కట్టారు పూగా కట్టారు సొంపు సాగుళ్ళు సిరతంబాలు కైలెక్క చిత్రాలు పెట్టారు 7 రోజుల మధ్యాహ్నానికి స్వాముల వారి గుళ్ళు ఎప్పుడైతే గుళ్ళు గోపులు కట్టారో పని వారికి మజ్జిగ మోసేదంటే గొల్ల చెల్లమ్మ కోళ్ళ గొల్లచ్చమ్మ గొల్ల చెల్లమ్మ కోళ్ళ గొల్లచ్చమ్మ అంటే గొల్ల చెల్లమ్మ అంటే బిల్ల బిసాకు కోళ్ళకి స్వాళ్ళతోను గిద్దలతోను పొడిచి మజ్జిగ కొలిసి బిందులో పోసి అనుకున్నా ముగ్గురు రాకపోతే 7 చీపురు గట్టలు ఇవ్వని కొడుతాడు ఆవిడ ఉత్తమైన ఇల్లారు కాబట్టి అత్తగారు సొమ్ము అత్తగారు చెప్పి రోజుకో దుర్గాని గోవిందరాజు గుళ్ళు ముందు చిన్న రాటి స్వామిలో గోవింద అనేసింది ఎప్పుడైతే గోవింద అనేసిందో అందులోని 750 లేఖలు ఉన్నాయి ఈ పుట్టింటి వర్షం పుట్టింటికి వెళితే ఎంత అందిస్తారు అలాగే 250 లేఖలు తెచ్చిన 2 మేకలు ఇచ్చారంట గొర్రెలు మేకలు ఎక్కువ ఉంటాయి 2 మేకలు ఇచ్చిందట మేకలు అన్ని చేసుకుని 250 లేబులు వస్తే ఆ ఏబులు తెచ్చి ఈ యొక్క చెల్లెమ్మని చూసి అంటా ఉన్నారంట అమ్మ చెల్లెమ్మ అమ్మ రుణసాల చెల్లులా నీకు రుణసాల అమ్మ నీ చేతి సర్వల్లో బావి దైవలా
వెళ్ళటానికి మేము రేపు అన్న రోజున మజ్జిగ తేవాలి. ఇప్పుడు దాకా మజ్జిగ తాగాం. ఇంటికి వెళ్ళి గంట చావు తాగుతాం అన్నారట. అన్నయ్య నిన్న దాకా ఇదివరకు ఇక్కడ ఉన్నారా? బాబీ గుండు గోపురాలు కట్టే నేను మజ్జిగ మోసేనా? బాబీ ఉండిపోవాలంటే నా పేరు ఇక్కడ ఉండిపోవాలంటే ముందు నాకు అసలు బోర్డు మండపం కట్టిపెట్టమన్నా. కట్టాలా పాలేటప్పుడు అయిపోయిందమ్మా. అమ్మా చెల్లి నిన్నే కానీ ఈ మాట చెప్పిలా ఉంటే బోర్డు డబ్బు ఉండిపోయి డబ్బు ఉంది. బజార్కి వెళ్ళి బంగారం తెచ్చి రేపు పోతేసేసాం. పోతేసేవారు అంటే మహాత్మని గొల్ల చెల్లం కూడా గొల్లచ్చమన్నదండి. బాబీ డొప్పటి కడితే నేను డబ్బు తెచ్చుకుంటాను. నా పేరు ఉండాలి. అలాగని ఈ ఎయ్యి లేబుల్ కూడా పనివారు దృష్టిలో పోయి అడుగారు నాయన మధ్యకి తీస్తానన్నా ఎప్పుడైతే మధ్యకి ఈ మహానుభావులు పని వాళ్ళు మంచి కాలాత్రుడికి వెళ్ళారు. తాడేటప్పుడు తమ్మాలు వస్తున్నారు. ఒక్కొక్క తమ్మ తాడంతా పొడుగు తాడంతా పొడిగే నా సందుడే తమ్మ పెట్టారు. అచ్చం పేరెట్టి మండపం కట్టారు. బాబీ పేరెట్టి విలాసం దుద్దారు. ఎప్పుడైతే విలాసం దుద్దారు పనివారు వెళ్ళిపోయారు. పనివారు వెళ్ళిపోయారు. ఈ అచ్చమ్మ మండపం దగ్గర వచ్చింది. మండపం దగ్గరికి వచ్చింది. అంటే ఇక్కడ ఏమిడితే ఏమిడితే ఉండిపోతుంది. కాళత్తులకి కోతులు తీసుకొచ్చి 2 కోతులు తీసుకొచ్చి ఆ కోతులకి ఇప్పుడు శనగపప్పు తెచ్చి అలా ఇసిరి ఎలాగంటుందా కోటే నువ్వు సర్వా 3 ఏళ్ళు